ఫ్రెండ్స్, కంప్యూటర్లో చెస్ ఆడుతూ ఉంటే పాకిస్తాన్ ఆపోనెంట్ వచ్చాడు. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకసారి గేమ్ ఆడి చూద్దాం. ఫస్ట్ పాకిస్తాన్ వైట్ పీసెస్ కాబట్టి ఫస్ట్ పాకిస్తానే ఉంటుంది. మన బ్లాక్. ఓకే, ఈ పాన్తో వచ్చాడు. దీన్ని B3 అంటారు పాన్ని. వెరీ వెరైటీ. మనం ఏం చేద్దాం, ఈ పాన్ని ఇక్కడ పెడదాం. ఎందుకంటే మనకి డయాగ్నల్ వస్తుంది, ప్లస్ ఈ గుర్రం కూడా తీయడానికి ఛాన్స్ ఉంటుంది. బిషప్ వచ్చింది. బిషప్ ఆ డయాగ్నల్ చాలా డేంజర్. ఆ డయాగ్నల్ దాన్ని మనం కంపల్సరీ ఆపాలి. చూద్దాం. ఓకే, స్ట్రక్ అయిందా? ఓకే, నేను ఈ గుర్రం పెట్టిన తర్వాత ఆ పాన్ అనేది ముంగటికి వచ్చింది. ఎందుకంటే ఆ రెండు స్క్వేర్స్ని కవర్ చేస్తుంది. సో నేను ఈ బిషప్ తీశాను, ఈ ఒంటె అనేది నేను తీశాను, ఎందుకంటే ఆ డయాగ్నల్ని కవర్ చేయడానికి. ఈ మూవ్ ఎందుకు ఆడాడో చెప్పండి. ఎందుకంటే ఆ డయాగ్నల్ని కంప్లీట్గా ఓపెన్ చేసి మన రాజుకి చెక్ చెప్పడానికి. ఈ బాక్స్ దగ్గర చాలా స్పీడ్ ఉన్నాడు. ఈ బిషప్ని తీసేద్దామా? భయపడి వెనక్కి వద్దామా? చంపేద్దామా? చంపేద్దాం. ఓకే, అనుకున్నట్టానే చంపేశాం. మరి ఇప్పుడు క్వీన్తో తీస్తాడా, మంత్రితో తీస్తాడా, లేదంటే సైనికుడితో తీస్తాడా చూద్దాం. ఎస్, మంత్రితోనే తీశాడు. ఇప్పుడు మన నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇక్కడ ఉన్న బిషప్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఒంటరిగానే ఉంది, దాన్ని మనం డెవలప్ చేసుకుందాం. బయటికి తీసుకొద్దాం. బయటికి తీసుకురావాలంటే ఈ పాన్ని మనం ముందుకు జరపాలి. ఈ పాన్ ఎందుకు వచ్చింది? సైనికుడు ముందుకు వచ్చాడు. వై? అంతే కదా, మనకు సపోర్ట్ ఉంది, మనం చంపినాం. భయపడ్డాడు. మనల్ని భయపెట్టిస్తున్నారు. చెక్ చెప్దాం రాజుకి. రాజుకి చెక్. చంపేద్దామా, వెనక్కి వద్దామా? చంపేద్దాం. ఎందుకు చంపేశామంటే అలా చంపితే మనకు మంత్రి నుంచి, ఆ పాకిస్తాన్ మంత్రి నుంచి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే గుర్రం అనేది సపోర్ట్ ఉంది, ప్లస్ మనకు ఆ యొక్క ఏనుగు దొరికింది. మూలకు ఏనుగు ఉంది కదా, ఈ ఏనుగు దొరికింది. కానీ గుర్రంతో చంపేశాడు. మనం రిటర్న్ చంపుదామా, వెనక్కి వద్దామా? చంపితే మన పీస్ రెండు పోతాయి. సో వెనక్కి వద్దాం. ఇది బెటర్ కదా. మంత్రి ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న పాన్ని అటాక్ చేయడానికి. ఎందుకంటే దానికి ఏ సపోర్ట్ లేదు. దీన్ని క్యాసిల్ అంటారు. అంటే రాజుకి చెక్ చెప్పకుండా ఉంటే క్యాసిలింగ్ అంటే రాజుని సేఫ్గా తన రాజ్యం వెనుక 3 సైనికుల వెనుక దాచి ఉంచడం. భయపడుతున్నట్టు కాదు,
గుర్రం అయితే వచ్చింది. ఈ గుర్రం ఎందుకు వస్తుంది? మంత్రి ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు. దట్ క్వీన్ నీడ్స్ టు గో బ్యాక్. ఎస్, బట్ ఓన్లీ వన్ స్టెప్. మళ్ళీ భయపెడతాం. ఎస్, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మళ్ళీ వన్ స్టెప్. చెక్. ఈ గుర్రం అప్పటి నుంచి అక్కడనే ఉంటుంది, సో బయటికి తీసుకొద్దాం. ఈ గుర్రం వస్తే ఆ గుర్రం వెళ్ళిపోతుంది. ఈ ఏనుగు, దీన్ని రుక్ అంటారు. దీన్ని ఈ డయాగ్నల్లో మెయింటైన్ చేస్తే మన ఫ్యూచర్ గేమ్స్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎండ్ గేమ్లో గుర్రం భయపడినట్టే వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. మనం ఈ గుర్రంతో చంపేద్దామో వద్దాం? చంపేద్దాం. ఇప్పుడు ఆ గుర్రంతో చంపేస్తాడా, మంత్రితో చంపేస్తాడా? మంత్రితోటే చంపేస్తాడు. మనకు ట్రేడ్ అడుగుతున్నాడు. అంటే నా మంత్రిని చంపు, నేను మీ మంత్రిని చంపుతా, ఇద్దరు మంత్రులు వెళ్ళిపోతాయని మనకి ఆఫర్ ఇస్తున్నాడు. మనం అలా చంపం. నువ్వు నా రాజ్యంకి రా, అయితేనే నేను చంపుతా. అది కథ. వాళ్ళ రాజ్యంలో వీళ్ళు చంపితే వాళ్ళకి అడ్వాంటేజ్. చెస్లో మాత్రమే. రాజు భయపడ్డాడు. మనం ముందుకు వెళ్దాం. సేమ్ నేను ఆలోచించినట్టు సేమ్ ఆలోచిస్తున్నాడు. ఈ గుర్రం ఇటెందుకు వస్తుంది? మన పాన్ స్ట్రక్చర్ బాగుంది. ఇప్పుడు చూడండి, ఈ పాన్స్ తీసేసిన తర్వాత రాజీ దగ్గర ఉన్న ఈ డయాగ్నల్ ఎంటీ ఉంది. మనం ఈ రుక్తో చెక్ పెట్టచ్చు. దట్స్ వై రుక్ ఎప్పుడు మధ్యలో ఉండాలి. చూసారా, భయపడ్డాడు, మళ్ళీ భయపడ్డాడు. అది మ్యాటర్. ఇప్పుడు ట్రేడ్ చేద్దామా, తీసేద్దామా? నాది తీసేస్తే ఆడిది, ఆయన పీస్ తీసేస్తే నా పీస్ కూడా పోతుంది. నేను ఈ గుర్రం ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాజు ముంగట ఉన్న సైనికులు రెడీగా ఉన్నారు. రాజుని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎందుకో తప్పు చేశాడు అనిపించింది. ఆ సైనికుడితో తీస్తే అయిపోయేది. చెక్. రాజుకి చెక్. వెనక్కి వెళ్ళిపోయాడు. మనం ఈ లైన్ నుంచి ఇప్పుడు రాజుని ఇటు రానివ్వట్లేదు. రాజు కూడా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి రాజు ఇటు రాలేడు. ఎందుకంటే ఈ రుక్ అనేది మెయింటైన్ చేసింది ఈ డయాగ్నల్. చివరికి వచ్చేసాం. పాన్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నాడు చంపేయమని. చంపేద్దాం. ఇలా మనం ఆ రుక్కుని రాజు దగ్గర వరకు తీసుకెళ్ళాలి. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు కింద కామెంట్ చేయండి. మన రుక్కు దగ్గరికి రాజు వచ్చాడు. మనం భయపడం. రుక్ అంటే ఏనుగు. ఎందుకు భయపడమంటే సైనికుడు అనే పాన్ మనకి రక్షణ ఇస్తుంది.
కొంచెం వెనక్కి వెళ్దాము. ఇక్కడ ఎందుకు ఆ పాన్ని మనము ఒంటరిగా వదిలేసి వచ్చేసామంటే, ఆ రాజు కనుక మన పాన్ని తీస్తే, మన సైనికుని తీస్తే, మనం ఆ సైనికుని తీసేయచ్చు. కానీ తీసేయలేదు. మళ్ళీ అడ్వాంటేజ్ మనకే. చంపేద్దాము. ఎందుకు చంపేశాను అంటే, ఆ పాన్ కనుక పాకిస్తాన్ రాజ్యంకి వెళ్తే ఆ పాన్ అంటే ఆ సైనికుడు మంత్రి అవుతాడు. రాజు అయితే పక్కకి తప్పుకున్నాడు. మనం మెల్లిగా ఆ సైనికుణ్ణి మంత్రిని చేద్దాం. వాట్, ఇద్దరికి ఒకే పీస్ ఉంది. అలా చంపేస్తే వాడు పీస్ పోతుంది కదా. అయిపోయింది, రిజైన్ చేసేసాడు. మనమే గెలిచా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్తో ఇండియానే గెలిచింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.